మహా టీవీని వలగొడితే తెలంగాణ భవన్ అటాక్ చేస్తారు. అది నీకేం సంబంధం భయ్? ఆయన వంశాలంటే ఆయన మా నాయకుడి పైన తప్పుగా పెట్టాడు. లక్షలాది మంది కార్యకర్తలు ఉంటారు, ఆవేశం వచ్చింది, పోయినరు, వాళ్ళు నిరసన తెలుపుతాం పోయింది, అక్కడ ఇష్యూ అయింది. సరే పోలీసులు మా మీద మాత్రం కేసులు పెడతారు. బట్టి విక్రమార్క గారు అక్కడికి వెళ్ళారు, వారిని పరామర్శించారు. ఈ రాష్ట్రంలో ఎవరైనా ఏదైనా అయితే చనిపోతే ఇంకోటి అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళరు. వరదలు వస్తున్నాయి అంటే ఒక్క లేడా హైదరాబాద్ ఇవాళ వైరల్ అయితే ఉన్నాయి. మా నాయకుడు కేటీఆర్ గారు గతంలో వరదలు వచ్చినప్పుడు ఏ రకంగా హైదరాబాద్లో తిరిగేదో. అక్కడ ఒక ఫ్లైఓవర్ మొన్న ఓపెన్ చేస్తారు, మేము కట్టింది. దయచేసి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను, అక్కడ జరిగిన విషయం నేను పొద్దున వెళ్ళి వచ్చినా కూడా. కొత్తగూడ ఫ్లైఓవర్ అక్కడ వాటర్ పోతూ ఉంటే ఆ ఫిల్లర్ దగ్గర డ్రైన్ ఓపెన్ కావడానికి హోల్ ఉంటుంది. ఈ సన్నాసులు దాన్ని దవదవ క్లీన్ చేసి ఓపెన్ చేసే రోజు ఆ హోల్ బంద్ చేసిండ్రు. ఆ హోల్ బంద్ కావడంతో నీళ్ళు కిందికి పోతేలో ఇక జామ్ అయింది. మీరే మిక్తారా జామ్ అయితే ఓపెన్ చెప్పండి, మరి వినాలి అనుకుంటారా? ఒక్కరు లేడు చెప్తున్నా, ఒక మంత్రి లేడు, ఇంకో ప్రజాపతి లేడు, కనీసం హైదరాబాద్లో. నేను ఇంకొక విషయం కూడా మాట్లాడుతూ ఉన్నా, హైదరాబాద్ మీరు తెచ్చిరని మమ్మల్ని అంటున్నారు. అరే ఆ మాత్రం పరిజ్ఞానం లేకపోతే ఎట్లా కాంగ్రెస్ వాళ్ళకు? మీరే కదా అసెంబ్లీ పెట్టింది, మీరే కదా మన క్యాబినెట్లో పెట్టి తీసుకొచ్చింది. ఏం మాట్లాడుతున్నారు? డబల్ బెడ్రూమ్ కట్టలేదు అంటారు. జర రింగ్ రోడ్ అయితే తెలుస్తాయి, నేను డబల్ బెడ్రూమ్ నేను దుందియాలు కానీ, ఇటు కొల్లూరు కానీ, బాదులపల్లి కానీ, గజవరామరం కానీ, ఇబ్రాహిం చాలా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసిన పార్టీ మాది. తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ. మమ్మల్ని మా నాయకులు పట్టుకొని ఈ రకంగా మాట్లాడితే ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి ప్రతి ఒక్కరికి ఓపుకుంటుంది. ఇంకా పిల్లిని కూడా లోపటేసి కొడతా అంటే అది కూడా పులిగా మారే అవకాశం ఉంటుంది. మీరు అధికారంలో ఉన్నాం కదా, అహంభావంతో చేస్తాం, వాడిని అటాక్ చేస్తాం, వీని అటాక్ చేస్తాం అంటే మాత్రం ఊరుకునేది లేదు. ఒకటికి 10 కొడతాం మేము కూడా. ఎవరు? హనుమంతరావు గారా? రెడ్ బుక్ రాసి ఏం బిక్తామో మా ఎమ్మెల్యే గారు చెప్పారు. పక్కన ఏం జరుగుతుందో చూస్తున్నారు. ఆయన కూడా హనుమంతరావు గారు బుక్ రాస్తాడు. నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి ఆ బుక్లో జర మీ చరిత్ర కూడా రాసుకోండి, మీ గురించి రాయండి. ఒకటి మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు బ్యాగుల మోసం చరిత్ర కూడా రాయండి. ఆ ఫోటోలు వీడియోలు కావాలంటే మేము పంపిస్తాం. దయచేసి ఆ బ్యాగుల ఫోటోలు ఫ్రంట్ పేజీలో పెట్టండి. ఓపెనింగ్ పిలిస్తే మేము కూడా వస్తాం. మా గురించి బుక్ ఏం రాస్తావు? కాళేశ్వరం కట్టి లక్షల ఎకరాల డీలిషన్ రాస్తావా? లక్షలాది డబల్ బెడ్రూమ్ కట్టిన రాస్తావా? దేశంలో మీకు తెలుసు, రైతు నుంచి శిస్తు వసూలు చేసిన ప్రభుత్వాలను చూసినాం, రైతుకు రూపాయి ఇచ్చిన ప్రభుత్వాలను చూడలేం మనం. రాయి అది కేసీఆర్ గారి నాయకత్వంలో రైతు బంధు, రైతు బీమా ఇచ్చినాడని రాయి నీ బుక్లో. ఒక పేదింటి ఆడబిడ్డ పెళ్ళైతే ఆ కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందో చూసిన కేసీఆర్ గారు ₹1,01,000 ఇస్తూ ఉన్నారు. మీరు తులం బంగారం గదిగినరా భయ్? ఫస్ట్ తులం బంగారం ఇవ్వండి, ఫస్ట్ 2,000 ఇస్తాను మహిళకి ఇవ్వండి. ఏది లేదు, మాటలు, ఆయన కొడతాం, ఈయన కొడతాం, అటాక్ చేస్తాం. సమాజం చూస్తూ ఉంది. అటాకులు చేస్తే ఏం జరుగుతుంది అంటే జరుగుతుంది. రేవంత్ రెడ్డి వస్తే కేటీఆర్ గారు రెడీగా ఉన్నారని చెప్పారు కదా. వల్మూరు వెంకటేష్, షమీపురాజు, వివేకానంద్ గారు కదా, కేటీఆర్ గారే సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి గారు నా పైన ఆరోపణలు చేస్తూ ఉన్నావు, నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు, రండి అసెంబ్లీలో పెడదామా, మీడియా ముందు పెడదాం, లైవ్ డిటెక్టివ్ నేను రెడీ ఉన్నా, నువ్వు రావన్నా. రేవంత్ రెడ్డి వస్తా అంటే ఖచ్చితంగా కేటీఆర్ గారు మేము రిక్వెస్ట్ చేస్తాం, తను కూడా వస్తాం. మేము అన్ని విషయాల మీద చర్చని రెడీ ఉన్నామండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే మొన్న అన్నారు, కేటీఆర్ వస్తాడా, కేసీఆర్ వస్తాడా రమ్మని అన్నాడు, కిషన్ రెడ్డి వస్తాడా రమ్మా. సరే బీజేపీ వాళ్ళ దోస్తులు కాబట్టి రాలేరు. మేము పోయినా నువ్వు ఢిల్లీ పోతుంది, వాళ్ళు ఏమంటావు అసెంబ్లీకి అన్నా అంటావు. ప్రెస్ క్లబ్ బార్ మాట్లాడవచ్చా? మేధావుల గొంతులు కూడా మోగపోయినట్టు అనిపిస్తున్నాయి నాకు. చాలామంది మేధావి భాష మాట్లాడుతూ ఉంటారు. ఒక ప్రెస్ క్లబ్ను పట్టుకొని పబ్లకు, క్లబ్లకు, అరే నీకు సీఎం గారు నీకు ఎన్ని క్లబ్లు, హైదరాబాద్ ఉన్న క్లబ్లు అన్నింటిలో మెంబర్షిప్ ఉంది, నువ్వు ఆ క్లబ్లో అనుకునేమో. కేటీఆర్ గారు ప్రెస్ క్లబ్కి పోయి నువ్వు ఆ క్లబ్కి రాలేని ఫీల్ అవుతున్నామో, జూబ్లీస్కు, ఫిలిం నగర్కు లేదా నిజాం క్లబ్కి రాలేని ఫీల్ అవుతున్నామో. మా నాయకులు కాదు అలవాటు లేవు. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకొని ఏ క్లబ్లో కూడా మా కేటీఆర్ గారికి మెంబర్షిప్ లేదు. రేవంత్ రెడ్డి గారు అనుకుంటే జూబ్లీస్ క్లబ్కి వస్తారేమో, పక్కన ఇంటికి కవర్ చేస్తా అనుకున్నాము, లేదా ఇంకో టీవీ కవర్ చేసి 6 రోజులు వస్తారు అనుకున్నాము. మా నాయకులకు అలవాటు లేదు.
వాళ్ళు సవాల్ చేస్తూ ఉన్నారు. నేను ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను భాయ్ సార్, దయచేసి మీరు జర కవర్ చేయండి. ప్రతి ఒక్కడు కాంగ్రెస్ వాడు ఇక ఉన్నోడు లేనోడు లేచిన లేవు అందరూ కూడా వీడు చేసి తీరా భయ్ ఎవరైనా చేస్తే 1000 కోట్ల కబ్జాలు, లక్షల కోట్ల కబ్జాలు అన్నాడు. 40 కోట్ల గురించి పిలుస్తూ ఉన్నారు మా నాయకుని. అది కూడా డైరెక్ట్ ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ అయిన మనకి ఇక్కడ పోయినాయి. మరి శాతం అయితే లేదా మీకు? ఇట్లా మాట్లాడితే ఎమ్మెల్యే గారు చెప్పిన తప్పకుండా న్యాయపరంగా కూడా. రెండో విషయం కూడా నేను పోలీస్ మిత్రులకు కూడా తెలియజేస్తా ఉన్నాను. మీరు తెలంగాణ వచ్చిన తర్వాత మా నాయకుడు ఏ రకంగా పోలీస్ స్టేషన్కి కావచ్చు, వెహికల్స్ కావచ్చు, మీ గౌరవాన్ని ఏ రకంగా పెంచిండో చూసినారు. కేసీఆర్ గారు ఏ రకంగా చేసిండో. పోలీస్ మిత్రులారా, మీరంటే సమాజం చాలా గౌరవిస్తుంది. ముఖ్యంగా ఒక తండ్రిని కొడుకు కొట్టడానికి లేదు, కొడుకుని తండ్రి కొట్టడానికి లేదు. ఇద్దరు కొట్లాడుకున్నా కూడా పోలీసు వాళ్ళు దగ్గరికి పోతారు. ఎందుకంటే అంత గౌరవం మీ సమాజంలో ఉంది. మీరు దయచేసి పోస్టింగ్ల కోసమో, కొంచెం మంచి పోస్టింగ్ కోసమనో, లేదా మాకు కొంచెం వాళ్ళ దగ్గర మంచిగా ఉంటే బాగుంటుందనో మీ స్థాయిని తగ్గించుకోకండి. మీరు న్యాయంగా ధర్మంగా చేయాల్సిన పనులు చేయండి. లేని పక్షంలో తెలియజేస్తూ ఉన్నాం, మీ పైన మేము కంప్లైంట్ చాలా ఇస్తూ ఉన్నాం, కేసులు చేయట్లేదు. మొన్న మా నాయకుడు కేటీఆర్ గారి పైన ఒక కేసు చేసిండు. బలపూరి వెంకట్ గారు హౌలే అన్నందుకు ఇస్తే చేసిండు. కేసీఆర్ గారి సాగు కోరుకుంటున్న రేవంత్ రెడ్డి గారిని నేను, మా ఎమ్మెల్యే గారు, మా జిల్లా ఎమ్మెల్యే అందరం పెద్ద బస్సులో పొజిషన్లో కేసు పెట్టినాం. ఇప్పటిదాకా లేదు. చాలా పొజిషన్లో కేసులు పెట్టినాం, ఎఫ్ఐఆర్ లేవు. ఇట్లాంటి విషయంలో మా పార్టీ కూడా సీరియస్గా ఉంది, ఆలోచిస్తూ ఉంది. మీరంటే కొంత గౌరవం ఉంది కాబట్టి సమాజంలో మీ గౌరవాన్ని కేసీఆర్ గారు వచ్చినాక చాలా పెంచారు. మీరు ఇట ఇదే రకమైనటువంటి ప్రవర్తన చేస్తే కేసులు పెడతాం, పోస్టింగ్ల కోసం పైరవీలు చేసుకుంటాం, మేము అధికార పార్టీ తొత్తులుగా ఉంటాం అంటే మాత్రం మేము వచ్చినాక ఏం చేస్తాం మా నాయకుడు కేటీఆర్ గారు చెప్పారు. ఖచ్చితంగా ఒక పౌరులుగా మేము కోర్టును ఆశ్రయిస్తాం, హైకోర్టుకు పోతాం, అవసరమైతే సుప్రీంకోర్టుకు పోతాం. మీరు చేస్తున్నటువంటి దురాఘాతాలు, మీకు ఒక విషయాన్ని కూడా నేను ఇంకా గుర్తు చేస్తాను. దీని మీద ఎవరైనా మాట్లాడితే నేను ఆధారాలు ఇస్తే వారికి మళ్ళీ మన ఆఫీస్లో మీటింగ్ పెడదాం. మా జిల్లాలో 4-5 పొజిషన్లు భూములు పోలీసు నిలబడి పొజిషన్లు వేరేటోళ్ళకి ఇప్పించారు. ఆధారాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. నేను అక్కడ అధికారికి, పై స్థాయి అధికారికి ఆ వీడియోలు ఫుటేజ్ అంతా ఆయనకి ఇచ్చి, సార్ మీరు వారి మీద కేసు కట్టాల్సిందే లేకపోతే బాగుండదని ప్రెజర్ చేస్తే, ఒత్తిడి చేస్తే నేను ప్రెస్ మీట్ పెడతా, ధర్నా చేస్తా అంటే అతని మీద కేసు పెట్టారు. మేమిద్దరం వెళ్ళి సిపి గారిని కలిసి వచ్చాము. ఆయన నిజాయితీగా ఏం చేయాలో యాక్షన్ తీసుకొని చేసినాడు. అంటే భూములు కూడా పొజిషన్లు ఈరోజు పోలీసు వాళ్ళని పెట్టి వేరేటోళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి మీరు పోలీసు మిత్రులు కానీ, అధికారులు కానీ, ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయండి, మీకేం పని? మా నాయకుడు కేసీఆర్ సార్ చెప్పాడు కదా మీటింగ్లో, మీ పని మీరు చేసుకొని ఈ రాజకీయ రంగంలోకి మీరెందుకు వస్తారు? ఈ రంగు మీరెందుకు అంటించుకుంటారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది, మొన్న గులాబీ పార్టీ ఉండే, రేపు మళ్ళీ మేము వస్తాము. మీరు దీంట్లోకి వచ్చి మీ భవిష్యత్తుకు చూస్తూ ఉన్నాం. పక్క రాష్ట్రంలో చాలామంది అధికారులు ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వాళ్ళు కూడా శిక్షణ అనుభవిస్తూ ఉన్నారు, రిజైన్ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. మీరు మంచి చదువుకున్న వాళ్ళు, చదువుకొని ర్యాంక్ తెచ్చుకొని ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు మంచిగా ఉండండి. ఇంత పెద్ద టవర్ కట్టించి ఇంత పెద్ద ఆకాశానికి ఎత్తినాం కదా మా ప్రభుత్వం మిమ్మల్ని. మీరు ఒక సైడు చేస్తూ అది చేయడం మంచిది కాదు. మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గరికి వస్తాం, చేస్తాం, అది చేస్తామంటే మాత్రం ఊరుకునేది లేదు. మా నాయకులు కేటీఆర్ గారిపైన అటాక్ చేస్తా, హరీష్ రావు గారిపైన అటాక్ చేస్తా, ఇది చేస్తా, ఇల్లు ముట్టడిస్తా అంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? మరి మీరు యాక్షన్ తీసుకోరా? ఇట్లా మాట్లాడవచ్చా? ఒక బాధ్యత గల పౌరులు ఇట్లా మాట్లాడవచ్చా? కొడతామంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ముఖ్యమంత్రి ఏం చేస్తుండు? రాష్ట్రంలో శాంతి భద్రతలు మంచిగా ఉన్నా మేము అనుకుంటా ఉన్నాం కాబట్టి మేము శాంతియుతంగానే ఉంటాం. మా దగ్గరికి వస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టేది లేదు. థ్యాంక్ యూ.